నందమూరి తమన్ గారు. ఇంకా సంతోషం సురేష్ గారు బయటికి రాలేదే వెయిట్ చేస్తున్నాను. వేరెవరో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది ఇంతసేపు. చెప్పండి సార్. అంటే నిజంగా మనం ఎంత సంపాదించినా ఈ సేవా దృక్పథం అనే తృప్తి అది ఎంత వాల్యూ అన్నా మనకి సాధించలేము, అది సంపాదించలేము. కానీ ఇది రావడం అనేది ఒక నిజంగా ఇన్స్పిరేషన్. అయితే దీని నుంచి మళ్ళీ పొలిటికల్గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ మరింత సేవలు చేయొచ్చు. భవిష్యత్తులో మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటారా? ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ని మీరు రాజకీయం చేస్తున్నారు, దాన్ని నేనేమనాలి? సో ఒక బ్లడ్ డొనేషన్ని మీరు బ్లడ్లో తీసుకోవట్లే, అది అది తీసుకోవచ్చు కదా. అది ఏం బ్లడ్ నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఆల్రెడీ అన్ని బ్రాండ్ అయిపోయారు కదా, బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు కదా ఇక్కడ, అందుకోసమే అడిగా. నేను అంబాసిడర్ అండి, బ్రాండ్ అంబాసిడర్ కాదు. చూడ్డానికి అంబాసిడర్లా ఉంటాను. మీరు అలా అలా ఎక్కువ ఆలోచించేయకండి. చెప్పండి అమ్మా. ఆయన ఫినిష్ చేసేద్దాం, లేకపోతే ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఆయన గురించి తెలియదు. అవార్డ్స్ నడిపి మరీ మాట్లాడతారు ఆయన. సో అలాగే పెద్దగా ఆలోచించట్లేదండి. ఒక హ్యూమన్గా, ఒక హ్యూమానిటేరియన్గా మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు లైఫ్. మనకి జనాలు మాకు ఈ స్థాయి ఇచ్చారు. సో మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద పీపుల్. మనం ఎంత బాధ్యతగా ఈ జనాలకి మనం రిటర్న్గా ఏం ఇవ్వగలము, అది మనల్ని ఒక ట్రస్టెడ్ పర్సన్గా చూస్తున్నారు జనాలు. సో మనం ఆ ట్రస్ట్ని ఎలా జనాల మధ్యలో అది నిలబెట్టుకుని, అది వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ వాంట్ టు బీ విత్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్. సో మ్యామ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, తలసీమియా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మీరు క్లినిక్ స్టార్ట్ చేశారు, రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుందా, ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, ఎవరికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రీగా? సెకండ్ థింగ్, మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి, ఇది అడ్మిషన్స్ టైం. సో ఎవరు దీంట్లో అడ్మిషన్స్ పొందడానికి అర్హత ఉంటుంది? ఈ థాలసీమియా సెంటర్స్లో తప్పకుండా ద పేషెంట్స్ ఎవరు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వస్తారో దే రిజిస్టర్ దే నేమ్స్ అండ్ వాళ్ళు వచ్చినప్పుడల్లా we do go, they have a record అనేది the doctor maintains it and వాళ్ళు ఎప్పుడు వచ్చినా they can, అది కొత్త వాళ్ళవనే పాత వాళ్ళనే, it is a process and we continue. వాళ్ళకి తప్పకుండా ఎప్పుడు అవసరమో వాళ్ళకి ఆ ట్రాన్స్ఫ్యూషన్ ఫ్రీగా మేము తప్పకుండా ఇస్తాము. అట్లానే చల్లపల్లి మెయిన్ ఇస్ చల్లపల్లి స్కూలు, దాంట్లో మీ అందరికీ చెప్పాలి, ఇట్ ఈస్ ఇక్కడ గండిపేటలో వీ హ్యావ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ అండ్ కాలేజ్. అది అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ ఫ్రీ. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మేము తిరిగి చల్లపల్లి స్కూల్కి మేము ఉపయోగిస్తాం. చల్లపల్లి స్కూల్ ఈజ్ మెంట్, అక్కడ పేద పిల్లలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు తండ్రి లేరో లేకపోతే తల్లి లేరో అవన్నీ మేము జాగ్రత్తగా చూసి we take in the admissions and మీకు తెలియజేయాలి, ఈ ఇయర్ మా చల్లపల్లి స్కూల్లో 100% ఆల్ పాస్డ్ అవుట్ ఇన్ 10th. అండ్ ఇంకొకటి, దే ఆర్ వెరీ డిసిప్లిన్డ్ చిల్డ్రన్. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఇసుకెచ్చరు లేకపోతే ఏం చేయరు. దే ఆర్ వెరీ నైస్ చిల్డ్రన్ ఇన్ చల్లపల్లి ఎస్పెషల్లీ. భువనేష్ గారు నమస్తే అమ్మ. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను ఒక ఐటీ హబ్గా ఎలా క్రియేట్ చేశారో, ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన బిజీగా ఉన్నారు. మీరు చూస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అంటే ఒక గ్యాప్ రాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే విధంగా మీరు చేస్తున్నారు. సో ఇన్ని కార్యక్రమాలని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే తమన్ గారు చెప్పినట్లు మీరు అనుకుంటే చాలా ఇప్పుడు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వచ్చు, కానీ మీరు అవ్వట్లేదు. ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి ముందుకు వస్తూనే ఉన్నాయి మీ సైడ్ నుంచి. సో ఎలా మేడం? సో హౌ యూ మేనేజ్ దట్? ఇవన్నీ ఇట్స్ వెరీ ఈజీ టు మేనేజ్. మనం చేయగలం అన్నప్పుడు తప్పకుండా లోపల మనకి ఆ థాట్ అనేది ఉన్నప్పుడు తప్పకుండా వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటే కాదు, ఎస్పెషలీ ఉమెన్, ఐ ఫీల్ వీ హ్యావ్, మనకి ఆ దేవుడిచ్చిన వరం, మనం చాలా రూపాలు ఎత్తుతాము. యూనో లైక్ మనం ఒక భార్యగా, ఒక తల్లిగా, వీ డూ లాట్, వీ డూ గాడ్స్ గివెన్ గిఫ్ట్ ఫర్ అస్. అట్లానే నాకేమి అలసట ఉండదు, బికాజ్ నాకు ఇన్ హెరిటేజ్ కానీ ఇన్ ట్రస్ట్ కానీ ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. వాళ్ళందరూ లేకపోతే నా ఒక్కదాని వలన కాదు, ఆ టీము ఉన్నారు కనుక నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను వాళ్ళ సహాయంతో. అండ్ మై ఇన్స్పిరేషన్
ఎస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అనేది ఎప్పుడు నాకు ఇట్ కీప్స్ రిమైండింగ్ మీ. అండ్ ఐ షుడ్ టెల్ యూ వన్ మోర్ థింగ్, నేను ఎప్పుడన్నా అలసిపోతాను కానీ ఆయన అలసిపోరు. ఆయన పొద్దున ఎట్లా వెళ్తారో అర్ధరాత్రి అయినా అట్లానే ఆయన నవ్వుతా ఇంట్లోపలికి అడుగు పెడతారు, ఇసుక్కుంటా కసురుకుంటా. అదేనాడు ఆయన మొహంలో నేను అది చూడలేదు. అండ్ ఇక్కడ తలసేమియా సెంటర్ని మీరు స్టార్ట్ చేస్తామని మాట ఇచ్చినట్లుగానే స్టార్ట్ చేశారు. 25 బెడ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాన్ని ఇన్ ఫ్యూచర్ ఏమైనా బెడ్ సైజ్ కానీ సో సెంటర్స్ వేరే వేరే ఏరియాస్లో లొకేట్ చేసే అవకాశం కానీ ఉందా? తప్పకుండా అమ్మా. ఇది డిమాండ్ బట్టి వీ విల్ షూర్లీ ఇంక్రీజ్ ద బెడ్స్. ఇట్స్ ఆల్ ఆన్ డిమాండ్, విల్ డూ ఇట్. అండ్ తప్పకుండా అదర్ సెంటర్స్లో కూడా ఎక్కడ అవసరం, మీకు చెప్పినట్టు ఎక్కడ అవసరమో, ఎక్కడ ఈ థాలసీమియా బాధితులు ఎక్కువ ఉన్నారో అక్కడ తప్పకుండా ఈ థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఎలా గుర్తిస్తున్నారు మేడం? ఎందుకంటే చాలామందికి తెలియదు తలసేమియా అనేది ఉంది అనే విషయం కూడా తెలియదు. సో వచ్చే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంకా పెంచే అవకాశం ఉందా? మీ అందరికి ఒకటి చెప్పాలండి, మనం ఎప్పుడు వన్స్ ఇన్ 6 months వన్స్ అ ఇయర్, ఒక సంవత్సరానికి ఒక్కసారైనా మనం అందరం వి గో ఫర్ అ జనరల్ చెకప్, ఒక హాస్పిటల్కి వెళ్తాం. అట్లానే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ అందరూ కూడా మీ పిల్లలకు కానీ మీరు కానీ ఈ థాలసీమియా ఉందా లేదా అని కూడా మీరు ఒక దేర్ ఈజ్ అ సెపరేట్ దట్ ద టెస్ట్ టు బి డన్. అది తప్పకుండా మీ అందరూ అది కూడా చేసుకుంటే మీ కుటుంబానికి అది చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటమ్మా మీరు అడిగారు? అది అదవా బెడ్ సైజ్ కానీ బెడ్ సైజ్ యాజ్ ఐ టోల్డ్ యూ వీ విల్ ఇంక్రీజ్ ఇట్. అండ్ థాలసీమియా ఎక్కడ అవసరం అనేది సర్వేస్ బట్టి మాకు చెప్తా ఉంటారు ఇక్కడ మనకి ఎక్కువ ఉందని మన డాక్టర్సు. దాంతోనే కాకుండా వి గెట్ సమ్ సర్వేస్ డన్, ఎక్కడ అవసరం ఇది అనేది తప్పకుండా మేము సర్వే చేసి కానీ మేము ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. మ్యామ్, ఎలా అయితే మీరు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు విజయవాడలో, అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు రన్ చేస్తున్నారు, ఐ మీన్ తలసేమియా రన్ అని అవేర్నెస్ కోసం. అలాగే మీకు అనుబంధంగానే బాలకృష్ణ గారు ఉన్నారు, ఇతర హీరోలు ఉన్నారు. వారితో ఏమైనా వీడియోలు చేయించి అవేర్నెస్ కోసం రిలీజ్ చేయించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? మేబీ విల్ డూ ఇట్ అండి. తప్పకుండా అవేర్నెస్ పెంచడానికి తప్పకుండా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి ఎవరు అవసరమో వాళ్ళని తప్పకుండా మేము వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. భువనేశ్వర్ గారు ఇక్కడ అండి, ఇప్పుడు చేస్తున్న అవేర్నెస్ రన్ ఏదైతే ఉందో అది మంచికే, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ లెవెల్ నుంచే అవేర్నెస్ వస్తే ఈ లెవెల్కి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి చేయాలన్నా, బ్లడ్ డొనేట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ వాళ్ళకి ఏమన్నా యాక్టివ్గా సోషల్ కాజింగ్ డే అలాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మేము స్కూల్ కాలేజెస్లో వి డూ ఇంటర్నల్గా మేము చేస్తామా సేవా కార్యక్రమాలు. ఇప్పుడు మా గండిపేటలో వీ హ్యావ్ ఎన్టీఆర్ స్కూల్ అండ్ కాలేజ్. వీ డూ టేక్ ద చిల్డ్రన్. మేము లైక్ అక్కడ విలేజ్ చుట్టుపక్కల వీ మేక్ దెమ్ డూ సర్టన్ సర్వీసెస్. సో వాళ్ళకు కూడా ఒక సొసైటీకి మనం చేయొచ్చు. ఇప్పుడు నుంచే అది క్రియేట్ చేస్తే యాజ్ దే గో వే ఫార్వర్డ్ తప్పకుండా దట్ విల్ బీ ఇన్ దే మైండ్. అండ్ వాళ్ళు రేపు ఎస్ మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేది దట్స్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ద చిల్డ్రన్. అది సడన్గా చేయమంటే అందరూ చేయలేరు. అది చిన్న వయసులోనే ఇఫ్ వీ క్యాన్ ఇన్కల్కేట్ ఇన్ దెమ్ ఇన్ స్కూల్, కాలేజ్, ఈవెన్ అట్ హోమ్, that will be great అండి.